వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు గుత్తి వంకాయ మసాలా ఫ్రై చేయబోతున్నాను. దీనికి కావలసినవి: ఈ స్పూన్తో 1 స్పూను మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను శనగపప్పు, 2 ఎల్లుల్లిపాయలు, దాచిన చెక్క, లవంగ మొగ్గ, యాలక్కాయ, మిరియాలు, నువ్వులు, జీడిపప్పు, కరివేపాకు, 3 ఎండుమిరగాయలు, పావు కేజీ వంకాయలు. పొయ్యి మీద బాణీ పెట్టుకొని కొద్దిగా నూనె చుక్క వేసుకోవాలి. వేసుకున్నాక కాగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, లవంగ మొగ్గ, యాలక్కాయ, మిరియాలు, దాచిన చెక్క, కొద్దిగా జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలి. మూడు ఎండుమిరగాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలాగ బాగా వేగిన తర్వాత కొద్దిగా నువ్వుపప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలాగ బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొద్దిగా అంతా ఆయిల్ వేసుకొని వంకాయలు వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో వేసుకున్నాక మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇవన్నీ మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఉప్పు తగినంత, కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. వంకాయలు వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి, చల్లారనివ్వాలి. ఇలా పొడి చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక్కొక్క వంకాయ తీసుకొని దీంట్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి పొయ్యి వెలిగించుకొని నూనె కాగనివ్వాలి. గుత్తి వంకాయను ఒక్కొక్కటి నూనెలో వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి.
ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మిగిలిన పొడిని కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలి. దీనిపైన 4 జీడిపప్పులు కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. గుత్తి వంకాయ మసాలా ఫ్రై రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.